వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతమైన కొత్తపట్నం, మాయాపట్నం, అమీనాబాద్ చుట్టుపక్కల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇదే నేపథ్యంలో ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొత్తపట్నంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల కారణంగా కొత్తపట్నం వాసుల ఇల్లులు జలమయమయ్యాయి అని గ్రామస్తులు తెలిపారు. బంగాళాఖాతంలో ఎప్పుడు అల్పపీడనం ఏర్పడినా, తుఫాన్ ఏర్పడినా మా బ్రతుకులు ఇదే విధంగా ఉంటాయని వారు వాపోతున్నారు. ఇది మళ్లీ పునరావృతం జరగకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయబడిన 323 కోట్ల రూపాయలతో తీర ప్రాంత రక్షణ గూడును తక్షణం నిర్మించాలని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తొందరగా టెండర్లు వేసి పనులు చేయవలసిందిగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా అధికారులు చొరవ తీసుకుని పెద్ద తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గ్రామస్తుల ఆవేదనను, వారి డిమాండ్లను ప్రజలకు వినిపించేందుకు మా ఎన్ఎస్టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ లైవ్లో ఉన్నారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివాజీ. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతమైన అమీనాబాద్, కొత్తపేట, అదేవిధంగా మాయాపట్నం ఈ తీర ప్రాంతం అంతా కూడా వరద ఏదైతే సముద్ర తీరం ఉందో సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఈ వారం రోజుల నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ తీర ప్రాంతంలో ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఈ మొత్తం కొత్తపట్నం ఈ విలేజ్ కి సంబంధించి పక్కన సైడ్ వాళ్ళంతా కూడా కొట్టివేయడంతో ఈ వాటర్ మొత్తం గృహాల్లోకి ప్రవేశించి చాలా అల్లకల్లోలంగా మారింది. ఇదే నేపథ్యంలో ఈ రోజున జిల్లా కలెక్టర్ షకిలీ సన్మోహన్ ఆదేశాల మేరకు ఇక్కడ ఇప్పుడు కొన్ని రాళ్లను పెద్ద రాళ్లను తెచ్చి వేసి మొత్తం ఆ తీర ప్రాంతాన్ని కొంచెం కొద్ది శాతంలో అదుపు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ తీర ప్రాంతం ఎప్పటి నుంచో కోతకు గురై ఉంది. ఇప్పుడు దీని పట్ల ఎన్నో సంవత్సరాల తర్వాత చాలా మంది పోరాడిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి 323 కోట్ల రూపాయలు మంజూరైనట్టు తెలుపుతున్నారు. ఏం చెప్తారు, మీరు ఏం తెలుసుకున్నారు? మాది కొత్తపట్నం అండి, ఉప్పాడ కొత్తపట్నం. ఎప్పుడు మాకు 70 కాలనీ ఇచ్చారు, ఎందరమ్మ కాలనీ అనేది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరూ కూడా ఒక్కొక్క ఇంట్లో 4-3 ఫ్యామిలీ కాపురాలు చేస్తున్నాం. మాకు ఎప్పుడు స్థలాలు అనేవి రాలేదు, ఇల్లులు కూడా ఇవ్వలేదండి. మొన్న ఎప్పుడో వైఎస్ఆర్ స్థలాలు ఇస్తే అందులో 13 ఎన్ని వచ్చి పిల్లలకి ఇచ్చారు, ఎవరికి రాలా. గతంలో సముద్రం అంటే ఇప్పుడు దూరం ఉండేది లోపలికే. ఇప్పుడైతే రోడ్డుకి వచ్చి అనేసి ఊళ్ళోకి వచ్చేస్తుంది వాటర్ మొత్తం వచ్చేసి. మొన్న 4-5 రోజుల క్రితం అయితే మొత్తం మునిగిపోయింది. అధికారులు అందరూ వచ్చి ఇక్కడ స్పందించారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు, ఆయన మాట్లాడడం కూడా అన్ని కూడా జరిగాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరికి కూడా స్థలాలు ఇవ్వలేదు ఇప్పుడు దాకా మాకు అసలు రాలా. మా పూర్వీకులు మా తల్లిదండ్రులు ఉన్న గృహాలు మేము కాపురాలు చేస్తున్నాం, అది కూడా తడికిలు అడ్డు పెట్టుకుని ఇంట్లో మా ఫ్యామిలీ కూడా కాపురాలు చేసిన రోజులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. దాంతో గవర్నమెంట్ స్పందించి మా అందరూ కూడా మంచి ఎక్కడ పక్క స్థలాలు ఇచ్చి గృహాలు ఇల్లు కట్టించి ఇస్తే మాకు మంచిదని చెప్పి అనిపిస్తుంది. కానీ ఒకటండి, మేము ఎక్కడికో ఏటలకి వెళ్తుంటారు మా వాళ్ళందరూ. ఇక్కడ ఆడలు భయంగా బ్రతుకుతుంది. మీరే చూస్తుంటారు, చూడండి, తెరచి కొడుతుంది సముద్రం మీదకి వాటర్. మన అయితే మొత్తం మునిగిపోయింది. అక్కడ పక్కన స్కూల్ ఒకటి, తర్వాత గుళ్ళు, మొత్తం ఊరు కూడా మునిగిపోయింది మొత్తం. మొన్న ఏం చేశారంటే వచ్చి 20-25 కేజీలు రైస్ ఇచ్చారంట. అది కూడా స్టోరీ మీద తెలిసింది. అది కూడా కలెక్టర్ గారు ఆదేశంతో ఇచ్చారు. అంతవరకు మాకు ఇంకా ఎక్కువ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము. సార్ గత కాలంలో చూసుకున్నట్లయితే అంటే మీ చిన్నతనం కావచ్చు, మీకు తెలుసున్న దగ్గర నుంచి కూడా దాదాపు ఉప్పాడ తీర ప్రాంతం అంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కిలోమీటర్న్నర వరకు ఇంకా సముద్రం లోపలికే ఉండేది. కానీ ఇది దిశా నిర్దేశం ప్రకారం అలా రోజుకి పెరుగుకుంటా వస్తుంది. ఇప్పుడు మీ వరకు ఓకే, రేపు పొద్దుట మీ పిల్లలకి చూపించుకోవడానికి ఇది మ్యాప్ లోనే శాశ్వతం అయ్యేట్టు ఉంది. కానీ ఇక్కడ ఉప్పాడ తీర ప్రాంతం చాలా వరకు కూడా ఈ గ్రామాలు కూడా మునిగిపోవడం, ఇల్లులు మునిగిపోవడం జరుగుతుంది. దీని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా తర్వాత అయిపోతుంది. మా పిల్లలు ఇంకా ఫ్యూచర్లో ఇంకా వాళ్ళు బాగోవాలంటే ఇంకా వెనక ఎక్కడో గవర్నమెంట్ స్పందించి స్థలాలు కొనిచ్చి వాళ్ళకి ఏదో ఇల్లులు కట్టించి పక్క ఇల్లు కట్టించి ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. మాకు కూడా భయంగా బతుకుతున్నాం. ఒక తుఫాన్ వస్తుంది. ఇప్పుడు తుఫాను కూడా కాదండి, మన 4 రోజుల క్రితం జరిగింది. అది మామూలుగా అమావాస్య పౌర్ణమి పోటీ వస్తుంటది. దాని ఎఫెక్ట్ ఎక్కువైపోయి బాగా ఊళ్ళోకి వచ్చేసింది వాటర్. అదే తుఫాన్ అనుకోండి, ఎటు పారిపోవాలో తెలియదు మాకు. అయినా రోడ్డు కూడా అసలు బాగలేదు. చూస్తున్నారు మీరు, ఎటు వెళ్ళాలి కూడా ఇటు పరిగెట్టుకు వెళ్ళాలి, రోడ్డు మీద నుంచి వెళ్ళాలండి. పక్కన చిన్న కాలం ఒకటి, కాళ్ళలో పుడికేసి పడిపోయి చాలా మంది చనిపోతారు కూడా. ఈ విషయాలు చెప్పిన అర్థం, ఇది వాస్తవం అండి. ఇది
మా గ్రామానికి సంబంధించి కొత్తపట్నం గ్రామానికి అయితే మటుకి ఎటువంటి హాని కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు అందరికి కూడా. కాదు ఒకటి గవర్నమెంట్ మా గ్రామాల కోసం, మా కొత్తపట్నం గ్రామం కోసం కొంచెం గట్టిగా చర్యలు తీసుకుంటే, గతంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఏదో గొట్టేస్తా అన్నారు, అది కూడా ప్రాసెస్ పెట్టి ఉన్నారు. 23 కోట్లు అని చెప్పారు. అది రాబోదు, ఇంకా చాలా టైం పడవచ్చు. ఇప్పుడు అందరు ప్రస్తుతానికి అయితే రాళ్ళు వేస్తున్నారు, ఇప్పుడు పెద్ద రాళ్ళు వేస్తున్నారు రోడ్డు మీద. అది కూడా తాత్కాలికం అండి, పర్మనెంట్ అయితే ఏం కాదు. గట్టి ఎప్పుడో తెలియదు, ఎప్పుడు వాటర్ వస్తుందో తెలియదు, మళ్ళీ ఊళ్ళోకి మేము ఎటు పారిపోయి కూడా తెలియదు. అది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని మా గ్రామం, మా కొత్తపట్నం గ్రామం కోసం, మా ఉప్పటి కోసం దృష్టిలో పెట్టుకుని మాకు ఏదో పక్క ఇల్లు కట్టించి మమ్మల్ని అక్కడ తరలిస్తే మంచిదని చెప్పేసి మీ గవర్నమెంట్ కోరుకోండి. ఇప్పటి వరకు చూసుకోవచ్చు, దాదాపు అంటే మన గత వారం రోజుల నుంచి కూడా ఇవన్నీ నీట మునిగి చాలా అధ్వానంగా తయారైంది. ఇప్పుడు ఈ రాళ్లు ఏవైతే ఉన్నాయో దీన్ని తెచ్చి ఒక గోడ కింద నిర్మించడం జరుగుతుంది. దాని పట్ల మీరు ఏ విధమైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు? కొంతవరకు అండి, చెప్తే తాత్కాలికంగానండి, ఇది పెద్ద స్టాండర్డ్ అయితే కాదు. అది కూడా జల్లు కొద్దిగా ఆపు తప్ప మరీ ఎక్కువ వస్తే ఫ్లోటింగ్ ఊళ్ళోకి వచ్చేస్తుంది. అది కూడా ఎక్కువ అండి. అది కూడా 4 మీటర్లు అంతా హైట్ వేస్తా అంటారు. అది కూడా పెద్ద తాత్కాలికంగానండి, స్టాండర్డ్ అయితే కాదు. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం త్వరలోనే చేయాలని మీరు అనుకుంటున్నారు? శాశ్వత పరిష్కారం చేస్తే అక్కడ గట్టి అంటారు చూడండి, మన సీఎం మన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ గట్టిగా నేస్తే స్టాండర్డ్ అవుద్దండి. అది కూడా అమౌంట్ కూడా ఎక్కువ చెప్తున్నారు. అది మాకు మొత్తం మా గ్రామాలన్నీ కాపాడక అది ఒక స్టాండర్డ్ చేస్తే ఓకే అండి, లేదండి ఎక్కడ పాడిపోవాలి తెలియదండి ఈ విషయాలు. రైట్. ఊరు కట్టిస్తున్నారు. మాకు 54 సంవత్సరాలు అవుతుంది. 54 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మడిచుంటాడు. ఒక తరం గట లేదండి. ఒక ఊరు వచ్చి అంతకుముందు ఒక ఊరు ఇలాగ పోయింది, దాని ముందు ఊరు పోయింది. మా పెద్దలు చెప్పేవారండి, ఇలాగా ఊరు పోతుందంటే 1 కిలోమీటర్ వెనక్కి వెళ్తుందండి, మనీ వచ్చేస్తుంది. మనీ మా పెద్దలు 1 కిలోమీటర్న్నర వెనక తీసి కట్టారు. కడితే 54 సంవత్సరాలకే ఊరిపోయింది. ఇది మొత్తం పోతుంది. అంటే సార్, ఇప్పుడు మీరు ఈ గృహాల్లోనే నివసిస్తున్నారు, ఇక్కడ గృహాల్లోనే నివసిస్తున్నారు. ఇప్పుడు ఇది పోటీ ఎక్కువై ఏదైనా మిమ్మల్ని ముంచేస్తే ప్రయత్నం ఒకవేళ సముద్రం నుంచి జరిగితే మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇక్కడ సచివాలయం ఉందండి, అక్కడికి వెళ్ళమంటున్నారండి అధికారులు. మాకు అక్కడెక్కడో ఏ ఉన్నాయండి, అక్కడ గవర్నమెంట్ కట్టిన ఉండి అక్కడికి వెళ్ళమని అంటలేదు. సచివాలయం ఎంతమంది ఎక్కారండి? గట్టిగా ఎక్కితే 50 మంది 60 మంది, అంతకు మించి ఎక్కడో. మాకు ఎక్కువ మా కిందగా మా ఊరు వెనకాల 1 కిలోమీటర్ వెనకాల మాకు స్థలాలు కొని ఇల్లులు కట్టేసి ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఇదే గొట్టేసి మరి ఇక్కడే మమ్మల్ని పెడతానంటే కరెక్ట్ కదండి. గొట్టి వేయాలండి, అది స్థలాలు అక్కడ ఇచ్చి మాకు ఉండాలండి. పూర్వం ఎప్పుడు ఇక్కడ ఒక 50 సంవత్సరాలు పోయింది అనుకోండి, ఇక్కడ ఉప్పాడు ఉండేదంటరా, ఇక్కడ ఉప్పాడు ఉండేదంట, పెద్ద పేరు ఉప్పాడు నేర్చారండి. అలా చెప్పుకోవడానికి మిగులుతుంది కానండి. ఇది ఇంకా ఉప్పాడ ఒక ఎకరం తెలంగాణ మనం చూసేది ఉండదండి ఎక్కడ గట. మనకి గొట్టి వేయాలా, ఇల్లు స్థలాలు సముద్రవరంలో లోనకి తరలించారు. మా ఊరి వెనకాల స్థలాలు ఎవరికో మాయపట్నం వాళ్ళకి ఇచ్చారండి. మాయపట్నం వాళ్ళకి అంతమానగా ఏది పోయినా వాళ్ళకేనండి, ఇల్లు పోయినా వాళ్ళకే, ఎవరికైనా వాళ్ళకే. ఈ ఊరు కొత్తపట్నం అన్నది, ఈ ఊరు కొత్తపట్నం అన్నది ఇప్పుడు వచ్చి మా చిన్నప్పటి నుంచి ఎవరికి స్థలాలు లేవండి, ఎవరికి ఇవ్వలేదు. మొన్న మాత్రం వైఎస్ఆర్ పరిపాలనలో 10-15 ఇచ్చారండి. అవన్నీ ఎక్కడెక్కడ ఇస్తే అవి ఏమవి గల్లందా వాళ్ళకి వచ్చే లేదు తెలియదండి, చేతికి వచ్చేయని అనుకున్నారు అంతే. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేయాలని కొత్తపేట గ్రామస్తులు అయితే వాపోవడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేసి ఆ 322 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆ వాల్ని అతి త్వరగా, ఎంత త్వరగా నిర్మిస్తే అంత త్వరగా నిర్మించి వీళ్ళ గ్రామాలను కాపాడాలని గ్రామస్తులు అయితే తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి NSTV. కెమెరామెన్ నాగుతో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి.